మహిళా సంఘాల సభ్యులకు గుడ్ న్యూస్. మంత్రి సీతక్క ఏమన్నారంటే 2 లక్షల వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటే ప్రస్తుతం లోన్ తీసుకున్న వారికి 6 నెలలకు ఒకసారి వడ్డీని రీఎంబర్స్మెంట్ చేస్తున్నామని ఆమె చెప్తున్నారు. అంటే మహిళా సంఘాలకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు కొన్ని కొత్త పథకాలను అంటే స్వయం సాధికారత దిశ వారిని నడిపించేలా పెట్రోల్ బంకుల నిర్వహణ, అలాగే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను చేపట్టిన ఈ ప్రభుత్వం అనేది ప్రస్తుతం మహిళా సంఘాలకు మరికొన్ని వరాలను ఇవ్వబోతోంది. అయితే ఈ వివరాలను తెలుసుకునే ముందు వార్త వివరణ అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ మహిళా సంఘం సభ్యులకు ఇచ్చే వరాల్లో మొదటిదల్లా రేషన్ షాపుల్లో తప్పకుండా రేషన్ కార్డు ఉండి మహిళా సంఘం సభ్యులై ఉన్న వారికి ఇది కొత్త బ్యాగులను ఇవ్వడంతో పాటు వారికి మరికొన్ని నిత్యావసరాల వస్తువులను జోడించాలని, ఇలా అక్టోబర్ తర్వాత నుండి వారికి అటువంటి నిత్యావసరాలు తీర్చేలా సరుకులను అందజేస్తామని ఆమె తెలియజేశారు. అలాగే మహిళలకు 2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేస్తున్నట్లు, వడ్డీతో సహా ఏది కట్టవలసిన అవసరం లేదని ఆమె చెప్పింది. అలాగే మహిళా సంఘం సభ్యులకు కేవలం పైలట్ ప్రాజెక్టు భాగంగానే కాకుండా మొత్తం రాష్ట్రం అంతటా ఎలక్ట్రిక్ బస్సులను జిల్లాల వారీగా తిప్పాలని, వాటిని మహిళా సంఘం సభ్యుల చేతుల్లోనే పెడతామని, ఇంకా పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ ప్లాంట్ల నిర్వహణ కూడా చేపడుతున్నామని, వాటి కోసం కూడా మహిళా సంఘాల సభ్యులను ఎంచుకుంటున్నామని ఆమె తెలియజేశారు. దీనితో పాటు సదరు మహిళా సంఘం సభ్యులకు దాదాపుగా మహాలక్ష్మి పథకం కింద 2,500లను అతి త్వరలోనే ఇస్తామని, ఇంకా ఇది దాదాపు 1 ఎకరం నుంచి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా మహిళా సంఘం సభ్యులకు ఇస్తామని, ముఖ్యంగా సీనియారిటీ ఉన్న సంఘాల సభ్యులకు ఈ భూమిని అందజేస్తామని తెలియజేశారు. దీనితో పాటు కొట్టు, అల్లికలు, చేనేత పని ఇటువంటి ఏది రంగాలలో వారికి శిక్షణ ఇప్పించేందుకు ప్రత్యేక బృందాలను మేము తప్పకుండా ఏర్పాటు చేస్తామని, అలాగే మహిళలకు దర్జీ పనికి కింద వారికి కుటుంబ మిషన్లను అందజేస్తామని, ఇంకా అనేక రకాల కొత్త పరికరాలను కూడా అంటే అధునాతనమైన పరికరాలను కూడా అందజేస్తామని, వారి స్వయం సాధికారత దిశగా నడిచేలా వారికి మేము ఎన్నుదన్నుగా ఉంటామని తెలియజేశారు. సో మొత్తంగా మహిళా సంఘం సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెద్దపీట వేస్తోంది. అయితే 20 నెలలుగా మహాలక్ష్మి పథకం కింద 2,500 నెలకి ఇవ్వలేదు కదా. ఇటువంటి విషయంలో మహిళా సంఘ సభ్యులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మంత్రి సీతక్క ఖరారు చేస్తూ 2,500 రూపాయలను నెలకు వారికి మహాలక్ష్మి పథకం కింద త్వరలోనే అందజేస్తామని, ఏదైనా పెండింగ్లో ఉన్న పథకాలను కూడా వాటికి సంబంధించిన నిధులను ముందస్తుగా విడుదల చేస్తామని, పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని, అలాగే మహిళా సంఘాలు తీసుకునే లోన్లకు వడ్డీని తిరిగి ఇస్తామని, ₹1 కూడా తీసుకోకుండా వారి అకౌంట్లోకి వేస్తామని, దీనివల్ల వారి స్వయం సహాయక సంఘాల యొక్క పొదుపు అనేది మూలధనం అనేది పెరుగుతుందని, తద్వారా బ్యాంకులు మరిన్ని లోన్లు ఇవ్వడానికి, అలాగే వారికి గాయాలు అయినా లేదా కట్టలేని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు 10-15 వేలు తిరిగి వారికి ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు బ్యాంకుల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులలోనూ ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అది దోహదపడుతుందని, తద్వారా వారు ఏది అప్పుల పాలు కాకుండా స్వయం సాధికారత దిశ నడిచేలా పనికి వస్తుందని ఆమె తెలియజేశారు. అంటే ఇవన్నీ అనేది ఈ సెప్టెంబర్, అక్టోబర్ నుంచి తప్పకుండా అమలవుతాయని, మహిళా సంఘం సభ్యుల కోసము మేము అన్ని రకాల ఆర్డినెన్సులను తయారు చేస్తున్నామని, మహిళా సంఘం సభ్యులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందజేశామని, అలాగే ఉచిత కరెంటును కూడా గృహజ్యోతి కింద ఇస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ పథకాలు త్వరలోనే అంటే
నిలిపివేస్తున్నట్లుగా దుష్ప్రచారం వస్తోందని, అటువంటిది అంతా దుష్ప్రచారమేనని మహిళా సంఘాలకు తెలియజేశారు. ఈ పథకాలను కంటిన్యూ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కేవలం ఈ పథకాలే కాదు అన్ని పథకాలను మేము అమలు చేస్తూనే మరికొన్ని అంటే అదనపు హంగులను జత చేస్తామని అని అన్నారు. అంటే మహిళా సంఘం సభ్యులకే కాదు, మొత్తంగా పెన్షనర్ల కోసము, రైతుల కోసము ఇంకా కొన్ని కొత్త పథకాలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉంది. ఏదేమైనా ఇవన్నీ తెలియడానికి మరో 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మహిళా సంఘం సభ్యులకు 2 లక్షల లోపు రుణమున్న వారికి ఆ రుణాలను మాఫీ చేయడంతో పాటే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం రాష్ట్రమంతటా ఇది ఎలక్ట్రిక్ బస్సులు, సోలార్ ప్లాంట్లు ఇంకా అనేక రకాలుగా వారికి ఆర్థికంగా దోహదపడేలా కొన్ని ప్రణాళికలు చేపట్టుకున్నట్లు ప్రభుత్వం అనేది ఇప్పుడు దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లుగా మంత్రిశాఖ తెలియజేశారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.